హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ హౌస్లోకి సైనికుడు దూసుకుపోతున్నాడండి. రణరంగంలో అన్ని విజయాలతోటి, వరుస విజయాలతోటి మన సైనికుడైతే ముందుకెళ్ళటం జరుగుతుంది. ఆల్రెడీ డిమాండ్ పవన్‌ని ఓడించి లాస్ట్ కెప్టెన్సీని కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ పడాల ఇంకో అడుగు ముందుకేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడన్న వార్తలైతే నెట్టింట్లో చక్కర్లు పడుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. నిజంగా వచ్చినప్పుడు కొంచెం అరే ఇతను ఫైనల్ వరకు వెళ్తాడా అని అనిపించిన పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మనసులని దోచుకుని ఈరోజు ఈ కామనర్గా వచ్చిన ఈ వచ్చి సెలబ్రిటీగా అవుతున్న ఈ పవన్ కళ్యాణ్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే అన్ని టాస్కుల్లోనూ ఎక్కడా గివప్ ఇవ్వకుండా ఓ పక్కన అందరూ హౌస్లో ఉండే వాళ్ళందరితోటి మంచిగా ఉంటూ అతను గేమ్స్లో 100% ఇస్తూ బాగా ఎదిగాడు. ఈ జర్నీ అయితే నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది. చాలా బాగా ఆడాడు పవన్ కళ్యాణ్. ఇక మనం గేమ్స్లోకి వచ్చేస్తే టైటిల్ రేస్లో నిన్న ఇమ్మాన్యుయేల్, పవన్ కళ్యాణ్ అండ్ రితు గేమ్ అయితే జరగడం జరిగింది. దాని ముందు ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు ఇమ్మాన్యుయేల్ అండ్ కళ్యాణ్. మనం ఎలాగైనా సరే రితుని గెలిపిద్దాం, ఆ విషయం ఎవరికి తెలియకుండా మనం ఆడదాం అన్న స్ట్రాటజీ అయితే బాగా నచ్చింది. అదేవిధంగా ఆ కాయిన్స్ పెట్టే దాంట్లో రితుని గెలిపించారు వాళ్ళు. రితుని గెలిపించిన తర్వాత రితు మన బర్నీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బర్నీ చెప్తానే ఉన్నాడు, డిమాండ్ చేతుల్లో విన్ అయిన నేను రితు చేతిలో ఓడిపోతే చండాలంగా ఉంటుందని చెప్పి. అదే టెన్షన్ అనుకుంటా ఏదైతే మన గేమ్ పెట్టారో రింగ్ మాస్టర్ గేమ్లో ఆయన ఓడిపోవడం జరిగింది. బాగా ఆడారు ఇద్దరు, చాలా ఒకరినొకళ్ళు పోటాపోటీగా ఆడారు. కానీ ఇందులో సంజన సంచాలక్ కావడంతో ఒక ట్రయాంగిల్ అయితే తప్పుగా పెట్టింది, అది ట్రయాంగిల్ కాదని చెప్పడం జరిగింది. దాని గురించి రచ్చ అయితే అయింది. ఎలా అయితే సంజన గారు రితుని ఫైనల్ చేయడం జరిగింది. ఇక మిగిలిన టాస్కుల్లో ఇమాన్యుయేల్, రితు అండ్ కళ్యాణ్ మిగిలారు. వేరియస్ టాస్క్స్ అయితే జరిగినాయి. అందులో మనకు వచ్చిన పక్కా సమాచారం ప్రకారం నిన్నైతే రితు ఒక అడుగు దూరంలో ఉందని మనం చెప్పాం. ఆమె ఫైనలిస్ట్ అయితే మిగిలిన డిమాండ్కి, బర్నీకి అండ్ సంజనాకి, సుమన్ శెట్టికి ప్రాబ్లం అవుతుంది. ఒకే ఒక ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని టాప్ లెవెల్లో భర్తీ చేసుకోవడానికి ఉందని నిన్న చెప్పాం. కానీ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడన్న న్యూస్ అయితే నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ కనుక కరెక్ట్ అయితే ఇంకా 2 ప్లేస్లు ఉంటాయి. మనం చెప్పినట్టే పవన్ కళ్యాణ్, పడాల, తనూజ అండ్ ఇమాన్యుయేల్ ఆల్రెడీ 1, 2, 3 ప్లేసుల్లో ఉన్న మిగిలిన 2 ప్లేసులకి అయితే ఈ నలుగురు పోటీ పడాల్సి ఉంటుంది. సో రితు అయితే అవ్వలేదని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అలా జరిగితే మాత్రం ఇంకా గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ రితు విన్ అయి ఉండుంటే ఒకే ఒక ప్లేస్ ఉంటుంది. దానికి అంతగా పెద్ద కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా సరే అంత రసవత్తరంగా బిగ్ బాస్ షో ఉండదేమో అనిపించి బిగ్ బాస్ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ పడాలా విన్ అయ్యేలా చూసారా, లేకపోతే రితు సరిగ్గా ఆడలేదా, అది ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ ఏదైతేనే మనం ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పుకోవాలి. కామనర్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విన్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. అందులో ఎటువంటి డోకా లేదు. పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు. అందులో చూసిన ప్రేక్షకులు అయితేనేమి, లోనున్న హౌస్మేట్స్ అయితేనేమి అందరినీ ఎంటర్టైన్ చేసేలాగా అతని జర్నీ అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.